నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను రియాద్‌లో ఉన్నాను. సౌదీ అరేబియాలోని ఈవెంట్ గాని. ఓకే. నిన్న ఫుల్ డే ట్రావెల్ 16, 17 అవర్స్ ట్రావెల్ ఉంటుంది. యాక్చువల్లీ స్పెయిన్‌లో స్పెండ్ చేసినది 6 ½ అవర్ టు 7 అవర్స్. మిగతా అంతా మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏమో ఎయిర్‌పోర్ట్‌లో తిరిగినట్టుగే ఉంది. చాలా మందికి నేను ఎయిర్‌పోర్ట్‌లో చూసాను. కంగ్రాట్స్ చెప్పారు. థాంక్ యూ. ఇవాళేమో మార్కెట్ ఏమో 150 పాయింట్లు ఔట్. నిన్నే పడేవాల్సుంది. నిన్న బ్యాంక్ నిఫ్టీ చేసి కొంత వరకు స్టాప్ చేశారు. ఈ హోప్ చూసామంటే అమెరికా సరిగ్గా లేదు. అమెరికా సరిగ్గా ఎళ్తుందని అనిపించడం లేదు. ఓకే. మార్కెట్‌ని చూసి గట్టిగా కొట్టి అమెరికాలోను మళ్ళీ 1½ % తగ్గించేశారు. పీక్ నుంచి ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ పడిపోయింది నాస్డాక్. ఎవరైతే అని చెప్పారో అంతా పడుకుంది. ఏఎండీ 17% అవుట్. మైక్రోసాఫ్ట్ ఏమో 1 ఇయర్ లోలో ఉంది. ఓకే. నెక్స్ట్ ఒరాకిల్ అది కూడా కింద పడినట్టుగా ఉంది. దీంట్లో గూగుల్ ఏం చెప్పారంటే, మేము హెవీగా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తాం. $185 వరకు ఇన్వెస్ట్ చేస్తాం. ఏఐఎం అందరికి అడ్వాంటేజ్‌ని కన్సాలిడేట్ చేస్తాం. అజూర్ గ్రో అన్నా కూడా మన క్లౌడ్ మార్కెట్ గ్రో అవుతూనే ఉంది. క్లౌడ్ అంతా క్యాప్చర్ చేస్తాం అని చెప్తున్నారు. దీనికంటే మెయిన్ కారణం స్పేస్ ఎక్స్‌లోనే ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు స్టేక్ ఉంచారు. దాంతో పాటు వాళ్ళు సొంతంగా జెమినీ అని కూడా ఉంచారు. దీనివల్ల అది మైక్రోసాఫ్ట్ తీసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ. సో, పోగా టిఫిన్ కాఫీ రేంజ్‌లోని మైక్రోసాఫ్ట్‌ని మీరు కన్సిడర్ చేయాలి. కానీ ఇది హై రిస్క్ స్ట్రాటజీ. దీనివల్ల అంతగాని పైన మాట్లాడడం అవ్వదు. మీరు రిస్క్ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారంటే 1, 2 అని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 20% ఇంకా కింద పడొచ్చు. $400 ఉన్న స్టాక్ 300, 250 వరకు పోవడానికి అవకాశం ఉంది. ఇదంతా కట్టుకోవాలని మీకు నరాలు భరించాలి. నరాలు భరిస్తాయంటే మీరు డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ముఖ్యమైన న్యూస్ అవుతుంది. గోల్డ్ నిన్న పెరిగిపోయిందని సంతోషం పడితే ఇవాళ టక్కన పడిపోయింది. 4845 వరకు వచ్చేసింది. ఈ రేంజ్‌లో మీరు ఇప్పుడు గోల్డ్‌ని కన్సిడర్ చేయాలంటే చేయండి. లేకపోతే వెయిట్ చేసి చూడండి. చైనా మనుషులు ఏం చేస్తున్నారని ఆ డేటా పైనకొచ్చిన తర్వాతే మనం డిసైడ్ చేయాలి. ఇవాళేమో గోల్డ్ ఏమో 14,300 అండ్ 14,400 ఒక 22 క్యారెట్ గోల్డ్ ఉంది. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 15,600, 15,700 వరకు ఉన్నది. ఇప్పుడు గోల్డ్ వేయడం ప్రైస్ అంతా మీనింగ్‌లెస్ లాగా అయిపోయింది. అందుకే నేను చెప్పడం లేదు. ఓకే. వెండి ఇవాళ కొట్టి $75 తెచ్చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడికే వచ్చేసింది. $120 ఎక్కడ? ఇది $70 ఎక్కడ? ఆల్మోస్ట్ 40-50% కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 50% కరెక్ట్ అయినా కూడా 120కి వెళ్ళదు. ఎందుకంటే అది మాక్సిమం 107 వరకెళ్తుంది. ఇక్కడ నుంచి 60-70% పెరిగిందంటే ఓల్డ్ పీక్‌కెళ్తుంది. అఫీషియల్ రేట్ 300 అని చెప్పి మీకు ట్వీట్ చేయడం ఉన్నట్టుగా. ఓకే. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌లో కూడా 240 రేట్ అవుతున్నది. ఇంకా తక్కువ అవుతుంది. 220-230 వరకు మీకు మనుషులు తెలిసిందాడు మీరు కొనొచ్చు. మీరు అమ్ముతారంటే 220-270 వెళ్తేనే ఎక్కువ తీసుకోరు. అయిందంటే వదిలేసి పరిగెట్టండి. లేకుండా పోయింది జగడం అన్నది అది సమ్‌టైమ్స్ మీ లైఫ్‌లో మనందరం మిస్టేక్ చేస్తాం. ఏనుగుకి ఎలాగా ఈ దెబ్బలుంటాయో ఒక పెద్ద ఏనుగున్నా కూడా దెబ్బలవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇది మీరు పర్సనల్‌గా తీసుకోకండి. చాలామంది పర్సనల్ తీసుకొని ఓకే. నాతోని వస్తున్నారు. అది పర్సనల్‌గా తీసుకోకండి. డోంట్ టేక్ పర్సనల్. ఒక మానిటరీ మెటల్‌కి, ఒక ఇండస్ట్రియల్ మెటల్‌కి బిగ్ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మీరు తప్పు చేస్తూనే ఉంటారు. సరే. ఇక ఇండియాలోని ఏంటి న్యూస్ అని చూద్దాం. ఓకే. ఇండియాలో మొదటి న్యూస్ జేఎల్ఆర్ అండ్ కోరస్ కొంటున్నప్పుడు టాటా ఏగల బస్సు కింద కొట్టేశారో, ఇప్పుడు ఒక బస్సు కంపెనీ రెడీగా ఉన్నప్పుడు ఆళ్ళు బస్సు కింద గుంచేస్తారన్నట్టు రెడీ అన్నారు. ఈసారి వస్తుంది తమ్ముడే ఉంది చేంజ్. ఇవాకేమో 2 సార్లు క్యాష్‌లో తక్కువైపోయింది. సేల్స్ తక్కువైపోయింది. సో, దీనివల్ల ఇవాకో కొంటారంటే టాటాకి ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. జేఎల్ఆర్ కూడా ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ స్టేజ్‌లో కొన్నారు. అది కొనేసి టర్న్ ఓవర్ చేయడమో ఇంత స్కిల్. ఇన్ కేస్ ఆఫ్ కోరస్ లేట్ అయిందంటే
అక్కడ ఒకే ఎన్విరాన్మెంట్ యాక్టివిటీ ఉండడం వల్ల ప్రాబ్లమ్ అయింది. ఇవాక ఇవాక అవుతున్న ఇటాలియన్ బ్రాండ్ ఎప్పుడైనా ఎలాగైనా తయారు చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏమో టాటాలో ఒక డామినెంట్ పొజిషన్ తెచ్చేస్తుంది టాటా ఇండియాలోను. ఇలాగే మాట్లాడుతున్నప్పుడు ఓకే. ఇలాగ మాట్లాడుతున్న మహేంద్ర ఏమో 30 స్కార్పియో ఏమో ఇండోనేషియాలో తీస్తున్నారు. అది ఇండోనేషియాలో అమ్మేశారంటే అది ఇండియన్ దీనికి ఒక పెద్ద రికార్డ్ అని. ఒక పెద్ద ఎక్స్‌పోర్ట్ మార్కెటే రెడీ అవుతుంది. లాస్ట్ టైమ్ చూసారంటే టాటాస్ కూడా 800 బండి ఎక్స్‌పోర్ట్ చేశారు. ఈ 2 గుడ్ న్యూస్ అది. ఇండియాకి కూడా గుడ్ న్యూస్ అది. మనకు కూడా గుడ్ న్యూస్ అది. ఇది మనకి తెలిసినంత వరకు మంచి న్యూస్ ఇది. ఓకే. నేను పేపర్‌లో చదివాను కళ్యాణ్ జ్యువెలర్స్‌ని మార్కెట్‌లో గట్టిగా కొట్టారని. ఇది ఎక్స్‌పెక్టెడ్‌గా తగిలింది దానికి తగలడం అన్నది. భయంకరంగా ఓవర్ వాల్యూ అయిపోయింది. వాళ్ళ దగ్గర మెయిన్ వీక్‌నెస్ ఏంటంటే వాళ్ళ దగ్గర అప్పు చాలా ఎక్కువుంది. ఒక ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ బిజినెస్ కూడా సైడ్‌లో చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళ డబ్బులు చేయడంలోని ఓకే. కొద్దిగా డిఫరెన్స్‌లు ఉన్నాయని మోతీలాల్‌తోను ఒక న్యూస్ వస్తున్నది. ఇదంతా ఒకళ్ళ దాంట్లో వాళ్ళకి ప్రెషర్‌లు తెస్తున్నది. ఇది ఇంకా పెద్ద ప్రెషర్‌లను తీసుకొనొచ్చింది. ఇది ఎలాగ రెడీ అవుతున్నారన్నది చూడాలి. ఇది రెడీ అయ్యి మీదకొచ్చేసారంటే వీళ్ళు ఒక పెద్ద ప్లేయర్ అవ్వడానికి కంపల్సరీ ఒక పెద్ద ప్లేయర్‌కి వచ్చేస్తారు. ఇదవుతున్నది గోల్డ్ గురించి న్యూస్. యూ ఆర్ ట్రక్ టైటాన్ కూడా కరెక్ట్ అయింది. టైటాన్ ఏమో ఒక గోల్డ్ కంపెనీ లాగా నడిపిస్తున్నారు. అది యాక్చువల్లీ గోల్డ్ కంపెనీయే కాదు. ఓకే. ఆ టైటిల్‌లోనే ఏంటేంటి ఉన్నది అన్నది మీకు ఒక క్లాస్ లాగా చూసుకొని చెప్పాలి. దీనివల్ల స్పెట్స్, దాని తర్వాత వాచ్, సెంట్, సారీ, ఒక ఒక ఫ్యాబ్ ఇండియా, మినీ ఫ్యాబ్ ఇండియా లోన్ ఉన్నది దాంట్లోనే. ఇదంతా ఈ కంపెనీ అంతా వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారంటే అది మీ తలకు తప్పు. ఆళ్ళు కొట్టారంటే మనం తీసుకోవడానికి ఒక అవకాశం అది. ఓకే. ఫేస్ వాల్యూ రూ. 10 షేరే రూ. 3,500 పెరిగి చాలా టైం బోనస్ కూడా వచ్చింది. తమిళనాడుకి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే టీటీకో అవుతున్న ఒక పెద్ద ఓనర్ దీనికి. జాయింట్ ప్రమోటర్. చైర్మన్ ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. వైస్ చైర్మన్ అవుతున్నది టాటా కంపెనీ. ఈసారి అవుతున్నది వైస్ చైర్మన్ అవుతుంది నీల్ టాటా. ఇది మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఈ మార్కెట్ ఆపరేట్ అవుతుంది. ఇవాళ ఐటీ స్టాక్ ఫ్లాట్ టు మైనస్ నెగెటివ్‌లో ఉంది. మన విప్రో టీసీఎస్ ఇదంతా తీసుకోవడానికి చాలా మంచి అవకాశం. ఛాన్స్ దొరికిందంటే మీరు కొంతకి తీసుకోండి. ఇది అవుతున్నది ఇవాళ జరిగిన న్యూస్ అది. జైడస్ లైఫ్ సైన్సెస్‌కి జనరిక్ లైఫ్ డ్రగ్‌కి ఒక పర్మిషన్ దొరికింది. అది కొని మార్కెట్‌లో తీస్తారు. దీనివల్ల జైడస్ లైఫ్ సైన్స్‌లో ఒక స్టాక్ స్పైక్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నది. వస్తుందా లేదా అన్నది వెయిట్ చేసే చూడాలి. గోల్డ్ ఇంకా బంగారం ఇంకా తగ్గడానికి కూడా అవకాశం ఉంది. తగ్గిందంటే 1000, 2000 తగ్గుతుంది. అదే సమయంలో వెండి అధోగతికి వెళ్ళిపోతుంది. లెస్ దాన్ 2,00,000కి వెళ్తుంది. 1.5 లాక్స్‌లో సెటిల్ అవుతుందని అంటాను. దీనివల్ల వెండి కొన్నోళ్ళందరూ దెబ్బతిన్నట్టుగే. ఓకే. నాకు తెలిసిన చాలామంది కార్‌ని ఇచ్చేసి కూడా కొన్నారు. ఇదంతా ఇన్వెస్ట్‌మెంటే కాదు. దయచేసి మీరు ఇలా చేసి డబ్బులు తాలకండి. నిన్న ఒక అమెరికాలో ఒక హిస్టారిక్ ఈవెంట్ జరిగింది. బర్డ్స్ ఎయిర్‌వే కంపెనీ నాన్ టెక్నికల్ కంపెనీ $1 ట్రిలియన్ హిట్ అవుతుందని మీకు చెప్పాను. అది ఒక డైవర్సిఫైడ్ కాంగ్లోమరేట్. ఒక స్టాండ్ అలోన్ నాన్ టెక్నికల్ కంపెనీ. అక్కడేమో $1 ట్రిలియన్ వాల్యుయేషన్ అది. ఆ కంపెనీ పేరు అవుతుంది వాల్మార్ట్. ఆ వాల్టన్ ఫ్యామిలీ అందరూ దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. అదో టోటల్ వాల్యుయేషన్ నేను 1 ట్రిలియన్ దాటిపోయింది. ఇంట్రెస్టింగ్లీ వాళ్ళు ఇండియాలోనే అది ఫ్లిప్‌కార్ట్ ఓన్ చేస్తున్నారు. ప్యూర్‌లీ నాన్ టెక్నికల్ కంపెనీ. ఇదేమో $1 ట్రిలియన్ వెళ్తున్నది. మెయిన్‌లీ ఒక లైన్ ఆఫ్ బిజినెస్ రిటైలింగ్‌లో ఫోకస్ చేస్తున్నారు. నిన్న న్యూస్ పేపర్‌లో ఇంకో ఆర్టికల్ చదివాను. ఆల్ఫాబెట్ ఏంటనుకుంటున్నానంటే ఈ H-1B వీసా ప్రాబ్లమ్ ఉండడం వల్ల చాలా అమెరికాలో జాబులు కట్ చేసి ఇండియాకి తెచ్చేస్తామని అనుకుంటున్నారు. బెంగుళూరులో, హైదరాబాద్‌లో 30,000 మందిని జాబ్‌లో తీసుకుంటాను అనుకుంటున్నారు. ఓకే. ఇది మన ఊరికి ఒక గుడ్ న్యూస్ అది. యాపిల్ ఏమో మెడ్రాస్‌లోని డీఎల్ఎఫ్ దగ్గర, పోరూరు దగ్గర బిల్డింగ్ కూడా తీసుకున్నారు. ఇదంతా ఏమో H-1B తాలూకా న్యూస్ ఇది. ఇలా చూడండి. మనం ట్రేడ్ అగ్రీమెంట్‌లో H-1B గురించి ఏది మేము మాట్లాడలేదు. ఓవరాల్‌గా చూస్తుంటే మార్కెట్ చాలా వీక్‌గానే ఉంది.
మనకు డిపాజిట్స్‌లో ఏదైనా కన్సిడర్ చేయడానికి ఛాన్స్ కూడా ఉంది. 1, 2, 1, 2 అని కన్సిడర్ చేసి వెయిట్ చేయండి. మీరే ఏదో చూసుకొని లోన్‌కి బాధపడకండి. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.